హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అవర్ ఛానల్ వండర్ఫుల్ ఉమెన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెస్టారెంట్లో దొరికే వైట్ సాస్ పాస్తాని చాలా టేస్టీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దామా. వైట్ సాస్ పాస్తానా బాగుంటుందా? చూడడానికి ఇది తెల్ల తెల్లగా ఉంది, చప్పగా ఉంటుందేమో అని ఇగ్నోర్ చేస్తారేమో. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా పాస్తాలు యాడ్ చేసుకోవడానికి కావాల్సిన వెజిటేబుల్స్ ని, ముఖ్యంగా క్యారెట్, క్యాప్సికమ్ ని మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోండి. వీటితో పాటు మీరు కావాలంటే బ్రోకలీ కానీ, మష్రూమ్ కానీ, ఉల్లిపాయ కానీ కూడా తీసుకోవచ్చు. అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా చాలా చిన్న చిన్న ముక్కలుగా ఇలా క్రష్ చేసేసుకుని ఉంచుకోండి. ఇప్పుడు మన రెసిపీ మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన పాస్తాను ఒక కప్ తీసుకోండి. నేను ఇక్కడ పెన్ని పాస్తాను తీసుకుంటున్నాను. వైట్ సాస్ పాస్తాకి పెన్ని పాస్తా అయితేనే బాగుంటుందండి. అది కూడా నేను తీసుకున్న ఈ పాస్తా వచ్చేసి 100% దూరం వీటి నుంచి తయారు చేయబడింది. సో ఇందులో న్యూట్రియంట్స్ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో ఇవి మన హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు ఈ పాస్తాని ముందుగా ఉడికించుకుని తీసుకోవాలి. సో దానికోసం స్టవ్ మీద ఒక వెడల్పుగా ఉన్న ప్యాన్ లో సుమారుగా 1.5 లీటర్ వరకు నీళ్లు వేసుకుని మరిగించుకోవాలి. నీళ్లు ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని వీటిని రెండింటిని ఇందులో మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోండి. కొంచెం ఇలా మనం ఆయిల్ వేయడం వల్ల పాస్తా ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది. వాటర్ ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ఇప్పుడు మనం కొలిచి ఉంచుకున్న 1 కప్పు పెన్నె పాస్తాని ఇందులో యాడ్ చేసేసుకుని ఉడికించుకోవాలి. వేసి అలాగే వదిలేయకుండా గరిటతో కలుపుతూ ఉడికించుకోండి. ఇవి ఉడకడానికి సుమారు 10 నుండి 11 నిమిషాలు పడుతుంది. ఒక్కో పాస్తా ఒక్కొక్క టైం ఉంటుంది ఉడకడానికి. సో మీరు తీసుకున్న పాస్తా ప్యాకెట్ వెనకాల రాసి ఉంటుంది ఎంత టైం దీన్ని ఉడికించుకోవాలనేది. సో ఉడికించే ముందు దాన్ని ఒకసారి చూసి దాన్ని బట్టి ఉడికించుకోండి. ఈ పాస్తాని చాలా జాగ్రత్తగా ఉడికించుకోండి. సరిగా ఉడికించకపోతే గట్టిగా ఉంటాయి. అలానే మరీ ఎక్కువసేపు ఉడికించేస్తే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతే బాగుండదు. సో ఇవి మరగడం స్టార్ట్ అయిన తర్వాత దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకుని ఉడికించుకోండి. పాస్తా ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ఒక పాస్తాని తీసుకుని గరిటె మీద వేసుకుని కొంచెం పాస్తా చూడడానికి గట్టిగా ఉన్నట్టుగానే ఉండాలి. స్పూన్తో ఇలా కట్ చేసి చూస్తే సాఫ్ట్గా ఇలా కట్ అవ్వాలి. ఇలా పాస్తాను ఉడికించుకోండి. సో పాస్తా ఉడికిపోయింది కదా, వెంటనే ఇంక స్టవ్ ఆఫ్ చేసేసి వాటర్లోంచి పాస్తా మొత్తాన్ని స్ట్రైనర్ హెల్ప్తో తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ విధంగా పాస్తాని చక్కగా ముందుగానే ఉడికించేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఉన్న వాటర్ అంతా తీసేసి సేమ్ అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకుని తడారిపోయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ హెల్దీ కదా అని చెప్పి ఆలివ్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే మీరు వాడే రెగ్యులర్ ఆయిల్ని కూడా తీసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా వెల్లుల్లి ముక్కల్ని, వాటి మొత్తాన్ని యాడ్ చేసేసుకుని ఒక 30 సెకండ్స్ పాటు వీటిలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. వెల్లుల్లి లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా వెజిటేబుల్స్ని, వాటిలో క్యారెట్ని 2 టేబుల్ స్పూన్లు, క్యాప్సికమ్ని 2 టేబుల్ స్పూన్లు, 1 టేబుల్ స్పూన్ ఉడికించుకున్న స్వీట్ కార్న్ని, 1 టేబుల్ స్పూన్ పచ్చి బఠానీని వేసుకోండి. నేను ఇక్కడ ఫ్రోజన్ బఠానీని తీసుకున్నాను. మామూలు బఠానీ తీసుకున్నట్లయితే మీరు ఉడికించుకుని యాడ్ చేసుకోండి. ఇలా వీటినే కాకుండా మీకు నచ్చిన వెజిటేబుల్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని పచ్చివాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు, జస్ట్ ఒక 60% ఫ్రై చేసుకోవాలి అంతే. వీటిని ఇలా కూరగాయ ముక్కలన్నింటినీ లైట్గా ఫ్రై చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు వైట్ సాస్ని తయారు చేసుకుందాం. సో ఇదే ప్యాన్లో 2 టీ స్పూన్లు బటర్ వేసుకుని కరిగించుకోండి. బటర్ పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ మైదా వేసుకుని మైదాని దోరగా ఫ్రై చేసుకోండి. బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి, మాడనివ్వద్దు. మైదాని ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1.5 కప్పు పాలను యాడ్ చేసుకోవాలి. పాలు మొత్తాన్ని ఒకేసారి యాడ్ చేసేసే కన్నా కూడా ఒక చేత్తో గరిటతో తిప్పుతూ మరొక చేత్తో నెమ్మదిగా యాడ్ చేసుకోవడం బెస్ట్. అప్పుడు మనకి మైదా ఉండకట్టకుండా ఉంటుంది. ఇప్పుడు గరిటతో కాకుండా విస్కర్తో దీన్నంతా కూడా బాగా కలుపుతూ ఉడికించుకోండి. ఇలా కొంతసేపు ఉడికించుకునేటప్పటికి ఇదంతా కొంచెం చిక్కబడుతుంది. దీన్ని మరీ చిక్కగా ఎంతవరకు ఉడికించకండి, మళ్ళీ చల్లారితే మరీ గట్టిగా అయిపోతుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఇలా చిక్కదనం అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా ఉడికించుకోవాలి. ఇంకా మీకు కరెక్ట్గా చెప్పాలి అంటే స్పూన్ వెనకాల చూడండి ఒక థిక్ లేయర్ లాగా ఇదంతా పరుచుకుని ఉంది చూసారా, ఇలా ఉంటే చిక్కదనం సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ నల్ల మిరియాల పొడి, అలాగే మీ దగ్గర ఉంటే ఒక 1/2 టీ స్పూన్ ఆరిగానో వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ని చూసుకుని యాడ్ చేసుకోండి. ఇందాక మనం పాస్తాను ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఉడికించాం కదా, ఇలా ఇవన్నీ మిక్స్ అయ్యేటట్లు ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా కూరగాయ ముక్కల్ని, వాటి మొత్తాన్ని యాడ్ చేసేసుకోవాలి. అలాగే మనం ముందుగా ఉడికించుకుని ఉంచుకున్నాం కదా పాస్తాని, వాటిని కూడా మొత్తం యాడ్ చేసేసుకోండి ఇందులో. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. వైట్ సాస్ అంతా కూడా పాస్తాకి కూరగాయ ముక్కలకి బాగా పట్టేటట్లు జస్ట్ 1 నిమిషం పాటు వీటిని ఉడికించుకోండి.
చూడండి ఇదంతా కూడా ఇలా కొంచెం దగ్గర పడితే చాలు. ఇప్పుడు ఇంకా మనకి వైట్ సాస్ పాస్తా రెడీ. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఇది కొంచెం చల్లారితే మళ్ళీ గట్టి పడిపోతుంది. ఫ్రెండ్స్ మరి చూసారు కదా వైట్ సాస్ పాస్తాని ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చో. రెస్టారెంట్ టేస్ట్కి ఏ మాత్రం తీసిపోదండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి మీరు కనుక ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయాలు నాకు కామెంట్లో తెలియచేయగలరు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.